ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఈరోజు షోయబ్ హాల్లో మూసీకి సంబంధించినటువంటి వాదాలు వివాదాల మీద ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. అక్కడికి అనేక రకాల అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు హాజరు కావడం జరిగింది. ప్రజెంట్ మనతో పాటు మూసీకి సంబంధించి ఏదైతే హైడ్రాలో ఈమె కూడా ఒక బాధితురాలు, ఒక ప్రిన్సిపల్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. మనతో పాటు ఆమె అల్కాపురి టౌన్షిప్ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె వర్షన్ కూడా వినిపించడానికి, ఆమె వాదన కూడా వినిపించడానికి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పేరు మేడం? నా పేరు డాక్టర్ జయంతి. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్. మేము అల్కాపురి టౌన్షిప్లో ఉంటున్నాం. అల్కాపురి మేడం, ఏ రకంగా నష్టపోయారు? మీరు కూడా బాధితురాలు అని చెప్పి ఇంతకుముందు మాట్లాడుతూ హైదరాబాద్ బాధితురాలు ఏంది, ఏ రకంగా? ఇప్పుడు అల్కాపురి టౌన్షిప్లో అది కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఒక నగరం అనుకోవచ్చు, ఒక కాలనీ. దాంట్లో ఎట్లా ఉందంటే కిందంతా షాప్స్ కట్టి పైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఎవరు అనుహర్ వాళ్ళు, తర్వాత వీళ్ళంతా కూడా రామరెడ్డి వీళ్ళంతా కూడా ఆ ఏరియా అంతా కూడా వాళ్ళే కట్టేస్తున్నారు. కట్టినప్పుడు ఒక కింద ఉండేటటువంటి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ పార్ట్ కింద మాకు అమ్మారు వాళ్ళు. మాకు అప్పుడు కమర్షియల్ రెసిడెన్షియల్ డిఫరెన్స్ తెలియదు. అందరూ కొంటున్నారు, అందరూ షాప్స్ పెట్టుకుంటున్నారు. మా అబ్బాయి డాక్టరు కాబట్టి అతను ఓపి పెట్టుకోవచ్చు అట్లా అన్న ఉద్దేశంతో మేము కూడా కొన్నాం. అప్పుడు అది బేసిక్ కన్స్ట్రక్షన్ ఉన్న టైంలో కొన్న తర్వాత అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది. అందరూ దాంట్లో దాదాపు 100 అపార్ట్మెంట్స్ వచ్చాయి. కింద మేము ఒక అబ్బాయికి రెంట్కి ఇచ్చాము. అతను కూరగాయలు పెట్టాడు. అతని కాన్సెప్ట్ ఏంటంటే రైతుల నుంచి ఫ్రెష్గా కూరగాయలు తీసుకొచ్చి అప్పటిదప్పుడు అమ్మేది. అది బాగా సక్సెస్ అయింది అతనికి. సక్సెస్ అయిన తర్వాత అక్కడ ఉండే కొందరు ఆ షాప్ను కబ్జా పెట్టాలి కాబట్టి ఏం చేశారు, ఇది రెసిడెన్షియల్ కాదు, ఇది కమర్షియల్ కాదు, ఇది రెసిడెన్షియల్, ఇక్కడ ఉండకూడదని చెప్పి వెళ్ళి హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చారట. హైడ్రాక్ కంప్లైంట్ ఇస్తే హైడ్రాక్ కూలగొట్టడానికి వచ్చారు. రంగనాథన్ గారు స్వయంగా వచ్చారండి. అదేంటో నాకు అర్థం. డైరెక్ట్ నేను మాట్లాడాను. ఏమీ లేదు, FTL లేదు, బఫర్ లేదు, ఏమీ లేదు. నేను అదే అడిగాను. ఇది మీ జోన్లో పర్వ్యూలోకి రాదు, ఇది FTL కాదు, బఫర్ కాదు. ఒకవేళ ఇది ఉంటే హైదరాబాద్ మొత్తము ఇట్లా ఉంది. నా ఒక్క షాప్ అంటే ఆ సముదాయంలో ఉన్న ఒక 4-5 షాపులు ఏవి కూడా ఇట్లా లేవు. ఇవి ఒక్కటే కాదు కదా, అన్నీ ఉన్నాయి కదా అంటే రంగనాథన్ గారు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదమ్మా అన్నారు. 2 ఏళ్ల క్రితం చెప్పాడు ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలని చెప్పిన మనిషి మా ఒక్క షాప్ మాత్రం గులగొట్టిపోయి ఇంతవరకు ఏ షాపు గులగొట్టలేదు. దాన్ని అంతే అక్కడే లేదు అంటే నేను అదే అంటాను. ఒకవేళ మళ్ళీ ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు మాతో కమర్షియల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర కమర్షియల్ మెయింటెనెన్స్ తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళే కమర్షియల్ ట్యాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా మేము ఎందుకు దాన్ని ఉండదని అనుకుంటాం కదా. దట్ మే బి. ఒకవేళ కన్వర్షన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే మీరు చెప్పాలి మాకు, ఆ కన్వర్షన్ ఇది కాదు ఇది అని, లేదా మీరు కన్వర్ట్ చేసుకోండి అని చెప్పాలి. లేదు సీజ్ చేసి షాప్ క్లోజ్ చేయాలి. కానీ ఏకంగా తీసుకొచ్చి జేసీబీలు పెట్టి కూలగొట్టేశారండి. మొత్తం షట్టర్స్ గిటర్స్ అన్ని పీకేసి పారేసిపోయారు. ఈ రోజు కూడా ఆ అమ్మాయి పాపం ఒక్కతి భర్త చనిపోయి అప్పటికి 2 నెలల విడో అండి. అంతే అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి లైఫ్లో. అలాంటి అమ్మాయికి అట్లా చేసి పడితే ఇప్పటికీ డోర్స్ తెచ్చుకొని కూరగాయలు అమ్ముకుంటుంది. ఈ రోజుకు కూడా ఆ పరిస్థితి ఉందండి. ఇది హైడ్రా అంటే ఏంటి అంటే నా ఉద్దేశంలో ఐదర్ పైసా వసూలు ఆర్ రియల్ ఎస్టేట్ ఫర్ వన్ ఫ్యామిలీ. ఇప్పుడు మూసీ సుందరీకరణ ఏంది, నథింగ్ బట్ రియల్ ఎస్టేట్. వాళ్ళు ఒక ఫ్యామిలీ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటున్నారు, మొత్తం నైట్ ఎకానమీ కావచ్చు, డే ఎకానమీ కావచ్చు, జనరేట్ చేయాలి. డెవలప్మెంట్ అంటే ఏందండి? డెవలప్మెంట్ అంటే భవనాలు కట్టడం డెవలప్మెంటా, ప్రజలు అభివృద్ధి చెందడం డెవలప్మెంటా? ప్రజలు అభివృద్ధి చెందితే చుట్టూ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అక్కడే బహుళంతస్తులు నిర్మించి ఇవ్వండి. కింద నదిని లోతు తీసి నదిలో నీళ్ళు పోయేలా చేయండి. ఎన్ని దేశాలు చేయట్లేదు అట్లా ఏ దేశానికి పోయినా. ఇలా చైనా మనకంటే ఎక్కువ పాపులేషన్, ఇట్ ఈస్ డూయింగ్ వండర్స్. పెద్ద పెద్ద భవనాలు, ప్రపంచ విఖ్యాతి పొందినటువంటి ఎక్కడెక్కడో కొత్త వినూత్న ప్రయోగాలు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఆ మాత్రం చేయలేమా? ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా. ప్రజలకు ఇబ్బంది కలిగించడమే సుందరీకరణమా? ప్రజలకు ఇబ్బంది కలిగించడమే అభివృద్ధి? ప్రజలు ఇబ్బంది పడతలేరు, కావాలనే కొంతమంది ఏదో దీన్ని చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులకు కూడా చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తారండి దీన్ని? నేను పెయిడ్ ఆర్టిస్టునా? నేను ఒక బాధితురాలనే కదా.
ఈ రోజుకు షాపు షట్టర్స్ లేకుండా ఓపెన్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటుంది భర్త చనిపోయిన ఒక అభాగ్యురాలు. మరి పెయిడ్ ఆర్టిస్ట్ ఎలా అవుతుందండి? ఎందుకు మీరు మాకు కంప్లైంట్ వస్తే చేస్తామంటే, కంప్లైంట్ వచ్చినా నీకు ఏది జెన్యూన్ ఏది కాదు అని ఆలోచించాలి కదా. ఎంక్వైరీ చేయాలి, అది చేయాలి. ఏది చేయకుండా అమాంతం వచ్చి విధ్వంసం చేస్తారా అండి ఎవరైనా? ఏదైనా నిర్మాణాత్మకంగా ఉండాలి, విధ్వంసపూరితంగా ఉండకూడదు. కూలగొట్టొద్దు. నువ్వు కావాలంటే నీకు తప్పంటే నువ్వు షాప్ లాక్ చేసేసి పోయి నాకు ఓపెన్ చేసుకోవడానికి ఏదో ఒక దారి చూపెట్టు. దేనికైనా రూల్స్ ఉంటాయి, కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఏ ప్రపంచంలో ఏ దేశంలో అయినా నువ్వు రూల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టు. ఆ రూల్ పెట్టినప్పుడు నువ్వు రూల్ను వయలేట్ చేసి నువ్వు పర్మిషన్స్ ఇచ్చి తర్వాత నువ్వు నాకు ఇది రూల్ కాదని అంటే ఏంది? ఇదంతా పైసా వసూలు కార్యక్రమమే కదా. ఇది ఇంకోటి కూడా, ప్రజలు ఇప్పుడు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బంది పెట్టేది అభివృద్ధి ఎట్లయితుంది అని చెప్పి మీరు అడిగినారు. దీన్ని అంతా చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళ ఆర్తనాదాలు వింటే ఒక సాటిస్టిక్ ప్లెజర్ ఉన్నది నాకు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా బాహాటంగా చెప్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తున్నాయండి ఆ వ్యాఖ్యలు? అసలు నిజంగా అసహ్యం వేస్తుందండి. ఒక సాడిస్ట్ మనిషిని మనం ఇవాళ సీఎంగా ఎన్నుకున్నామన్న బాధ కలుగుతుంది నాకు. సాడిస్టిక్ ఆనందం అసలు ఎలా మాట్లాడగలుగుతాడండి అట్లాంటి మాటలు? నాకు చాలా సాడిస్టిక్ ఆనందం అంటే ఎంత ఏడుస్తే నీకు అంత బాగానా? అంటే ప్రజలను ఏడిపించడానికి నువ్వు ఎన్నుకోబడ్డావా? నాకు అర్థం కాదు. భరించరానిదండి ఇది మాత్రం భరించలేని విషయం. 2.5 సంవత్సరాలు ఉంది. ఎట్లా అసలు ఊహకు అందుతుందా అండి ప్రజాపాలన అని చెప్పారు? ఎక్కడి ప్రజాపాలన అండి? ఇది ప్రజా కంటక పాలన, ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన. 2.5 సంవత్సరాలు నిజంగా ప్రజలు కళ్ళు మూసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా ఇన్ని తిట్లు తిన్న సీఎంను నేను ఎక్కడ చూడలేదండి. ఇన్ని తిట్లు తిన్న సీఎంని నేను ఎక్కడ చూడలేదు. మాట వరుసకు మనం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటేనే మీ కళ్ళకి వెళ్ళి కూడా నీళ్లు దునుకుతున్నాయి. అట్లాంటిది ఈ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటిని ఆయన కన్న బిడ్డల లెక్క చూసుకోవాలి. ఆయనేమో నాకు ఆనందం వేస్తుంది ఇలా బాధలు చూస్తుంటే, అబ్బాబ్బాలే కొత్తగా ఉంది కదా అని అనిపిస్తుంది అని అంటారు. మీలాంటి వాళ్ళు అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారండి దీన్ని? రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో ఫిడెల్ వాయించుకున్నాడని అంటారండి. చరిత్రలో ఒక సామెత ఉంది, అది ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం మనం. ఇంకో నీరోని చూస్తున్నాం ఇక్కడ మనం. ప్రజలు ఏడుస్తుంటే ఆయన ఆనందం పొందుతున్నాడంటే చరిత్ర మళ్ళీ ఇక్కడ పునరావృతం అవుతుంది. నియంతలు ఏ విధంగా నాశనం అయ్యారో ఇది కూడా అదే అవుతుంది. ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూడా మేము 7వ గ్యారంటీకి ఇచ్చినామని చెప్పిండ్రు. రీసెంట్గా బట్టి విక్రమార్క మాట్లాడుతూ నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను ఇచ్చినటువంటి మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా 99.9% చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా ఈ ప్రభుత్వం గురించి, ఈ గడిచిన 2.5 ఏళ్ళ గురించి, ఈ ప్రజలు పడుతున్న బాధల గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి అడగమనండి విషయం చెప్తారు. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పలేదు. నేను 2015లో రిటైర్ అయ్యా. 2015లో రిటైర్ అయ్యే తర్వాత మా గ్రామంలో నీళ్లు వస్తున్నాయి. అప్పుడప్పుడే కాలువలు అంటే కేసీఆర్ గారు వచ్చి నీళ్ళు ఇస్తున్నారు. నీళ్లు తెచ్చే ప్రాసెస్ మొదలైంది. అప్పుడు నేను మా గ్రామానికి నీళ్ళు రావడం కొరకు మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు కదా, వారికి వదినాను నేను. ఆయనతో పాటు తిరిగాను నేను, మా ఊరికి కూడా నీళ్లు రావాలని చెప్పి. ఆ తిరిగి మా ఊరి మీదుగా కాలువ వెళ్ళడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అనుకోకుండా మా గ్రామానికి గ్రామ పంచాయతీగా నేను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోబడ్డా. అనుకోకుండా ఒక టర్మ్ నేను సర్పంచ్గా చేశాను. అప్పటికి ఇప్పటికీ తేడా నేను చెప్తాను. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువద్దండి. ఒక హరితహారం తీసుకోండి, మొత్తం గ్రామాల షేప్ మార్చేశాడు. ఒకప్పుడు ఊరికి వెళ్తే దుమ్ము ఆహ్వానించేది మాకు, ఇప్పుడు పచ్చటి చెట్లు పూలు ఆహ్వానిస్తున్నాయి. ఎన్ని సంక్షేమ, ఒక్క చిన్న ట్రాక్టర్ ఇచ్చాడండి ప్రతి గ్రామ పంచాయతీ కేసీఆర్ గారు. ఇవాళ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి ఒక ట్రాక్టర్ నుంచి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 2.5 సంవత్సరాలు అసలు పాలననే లేదండి. గ్రామ పంచాయతీకి ఫండ్స్ లేవు, పాలన లేదు, ఏం లేదు. ఇప్పుడు సర్పంచులు వచ్చారు. అంటే ఇదొక్క ఎగ్జాంపుల్ సరిపోదా అండి ఎట్లుందో? ఇక మిగతా సంక్షేమ కార్యక్రమాలు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ప్రజలే మొత్తుకుంటున్నారు ఏమయ్యింది ఏమవుతుంది అనేటటువంటిది. ఒక దార్శనికత ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క పాలనను ఒక బిజినెస్గా చూసే వాళ్ళకున్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, ప్రభుత్వం అంటే ప్రజలు.
రియల్ ఎస్టేట్ కాదు. ప్రభుత్వం అంటే ప్రజల యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి, కానీ భవనాలు కట్టడము, నైట్ క్లబ్బులు ఇవ్వడము అభివృద్ధి కాదు. ఇది నేను చెప్పేదండి. థ్యాంక్ యూ.